వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నీరు లేక పలు పంటలు ఎండిపోతున్నాయి. మరో 2-3 తడుల నీళ్లు ఇయ్యాలని మరియు వడగళ్ల వానతో మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, వ్యవసాయ అధికారులు పంటకు ఎంత నష్టం కలిగిందో రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించలేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకవైపు దేశానికి రైతే వెన్నుముక్క అన్నారు. రైతుకు కష్టం వస్తే నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇకనైనా రైతులకు నీరు విడుదల చేస్తే పంటలు పండుతాయని అన్నారు వాసాల రమేష్. కొత్తపల్లి పట్టణంలో మరి నీటి సౌకర్యం లేక చాలా పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. మరి మొన్న కూడా గత వారం రోజుల కింద కురిసిన వడగళ్ల వాన కూడా చాలా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి ధాన్యానికి, మొక్కజొన్న పంటలకి, మామిడి తోటలకి చాలా తీవ్ర నష్టం జరిగింది. మరి ప్రభుత్వం స్పందన దానికి సరిగా లేదు. రైతులు ఏదైతే బాధపడతా ఉన్నారో పంట నష్టంతో, ఒకవైపేమో నీరు సరిపోక, ఇంకో 1-2 తడులు అయితే మరి మా పంట పొలాలు చేతికి వస్తాయని వరి పొల రైతులందరూ బాధపడతా ఉన్నారు. మరి వడగళ్ల వానతోటి మామిడి అంతా రాలిపోయిందని మామిడి రైతులు బాధపడతా ఉన్నారు. మొక్కజొన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోయిన సంగతి మరి అన్ని పత్రికాముఖంగా అన్నింటిలో వచ్చినప్పటికీ మరి ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదు. వ్యవసాయ అధికారులకు మరి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి మరి పొలాలలో ఎంత నష్టం అయితే జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసి వారికి పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మరి ఎవరు డిమాండ్ చేసినా వారి చివరికి పట్టకుండా మరి వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అవుతా ఉన్నారు. కానీ ప్రజా సంక్షేమం దృష్టి పట్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది. దీనికి మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నది. మీకు దేశానికి వెన్నెముక రైతని ఎవరైనా చెప్తా ఉన్నారు, మరి మీరు కూడా అదే స్లోగన్ చెప్తా ఉన్నారు. ఒకవైపు దేశానికి రైతు వెన్నెముక అని చెప్పడము, మరి రైతు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడము ఇది తీవ్రంగా పరిగణించవలసిన అంశము. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరేది, మీరు తప్పకుండా మరి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయించేందుకు అధికారులను ఆదేశించండి. వారికి ఏదైతే నష్టపరిహారం జరుగుతా ఉన్నదో మరి 2 తడులు నీళ్లు ఇస్తే, ఒక తడి నీళ్లు ఇచ్చినా కొన్ని పంటలు వచ్చేటట్టున్నాయి, 2వ తడి ఇస్తే ఇంకా కొన్ని పంటలు కోతకు వచ్చి మరి సరైన పంట చేతికి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకా కొంత స్పందించి మీరు ఈ 1-2 తడులకు మరి నీరు అదనంగా ఇచ్చేందుకు మేము ప్రభుత్వాధికారులకు నిన్న కూడా మరి విన్నవించుకోవడం జరిగింది. మరి దానికి ప్రతిస్పందన ఏం లేదు. మరి సమయం లోపల సరైన సమయం లోపల నీరు అందిస్తే గానీ పంటలు చేతికి రావు. కాబట్టి ఆ విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించండి. 1-2 తడుల కోసం మరి నీళ్లు విడుదల చేసే ప్రయత్నం చేయాలి. మరి భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. కాళేశ్వరం నుంచి కూడా మీరు నీరు సరిగా రాకపోవడము, మరి ప్రాజెక్టు గత ప్రభుత్వం చేసిన చర్యల వల్ల మరి ప్రాజెక్టు కూలిపోవడము, తర్వాత చాలా ఇబ్బందులు జరగడము, తద్వారా మీరు మరి నీరు వదలకపోవడము, దాన్ని రిజర్వులో పెట్టడము, ఇది కూడా రైతులకు శాపంగా పరిగణిస్తా ఉన్నది. మరి దాని ప్రత్యామ్నాయ వనరులు మీరు ఏదైనా ఆలోచించి రైతులకు నీటి సౌకర్యం కావాలి. ముఖ్యంగా ఇప్పుడు వేసవి వస్తా ఉన్నది, తాగునీటి కూడా అనేకమైన సమస్యలు వస్తా ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, బోర్లు అడుగంటిపోయినాయి, బాయిలలో నీళ్లు లేవు, చెరువులన్నీ ఇంకిపోతా ఉన్నాయి. అయినప్పటికీ మీరు మరి ఈ నీరు లేదే ఏమీ లేదు అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ ఆ నీరు సంరక్షణ లోపల మరి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించి ఒకవైపు రైతులకు మేలు చేయాలి, రేపు తాగునీటి కూడా ఎద్దడి రాకుండా మీరు చూడవలసిన బాధ్యత ఉన్నది. ఈ సమయంగా మేము ప్రత్యేకంగా మీకు ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయించండి అధికారులతోటి, ఇమీడియట్ గా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.